brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొన్నిసార్లు గతం ఎంత మర్చిపోవాలనుకున్నా కుదరదు. కొన్ని జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, సమంతను గతం అలాగే వెంటాడుతుంది. మరి మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా కొన్ని అలాగే గుర్తుండిపోతాయి అంటుంది ఈ బ్యూటీ. మరి అవేంటి? ఇంతకీ శామ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమాలు చేయట్లేదు, ఈ మధ్య బయట పెద్దగా కనిపించట్లేదు, అభిమానులతో కనెక్షన్ కట్ అయిపోయిందేమో అనుకుంటారేమో. అదే క్రేజ్, అదే ఇమేజ్ అంటున్నారు సమంత. ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా ఒక్కసారి అలా ఈమె సోషల్ మీడియాలోకి వచ్చారంటే రచ్చరచ్చే. తాజాగా మరోసారి ఇదే చేశారు శామ్. చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాజాగా తన 15 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు శామ్. అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారేమే. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేమని, కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతాము అంటూ వేదాంతం మాట్లాడారు సమంత. తన కెరీర్ను మార్చేసిన ఏ మాయ చేసావే గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు శామ్. ఏం మాయ చేసావేలో ప్రతి సీన్ తనకు గుర్తుందని, గేట్ దగ్గర నిలబడి కార్తిక్ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అన్నారు సమంత. ఇన్నేళ్ల కెరీర్లో తన జీవితంలో ఎన్నో చూశానని, తన బలమేంటి బలహీనతలేంటి అర్థమైందని తెలిపారు సమంత. రాబోయే 15 ఏళ్ల కోసం వేచి చూస్తున్నానని చెప్పారీమె. ఏది ఏమైనా ఈమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంది.